చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉపవాస ప్రార్థన కొడుకులోనికి వచ్చిన మీ అందరితో దేవునికి నామని మరొకసారి స్తోత్రాలు ఇచ్చుకుంటూ అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. అందరు బైబిల్లో వారందరూ తెరవండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం తెరవండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 23వ పేతురు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వారు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనువరమును పొందుదురు. హల్లెలూయా. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా చక్కగా వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మారు మనస్సు నిమిత్తం మారు మనస్సు పొందారా? మారు మనస్సు పొందారా? మనుషులు మార్పు చెందారా? మార్పు చెందారా? మార్పు చెందకపోతే బాప్తిస్మము లేదు. ఒకటి చెప్తున్నాను, మారు మనసు పొందారా? మారు మనసు పొంది బాప్తిస్మము అనుభవంలోనికి వచ్చారా? బాప్తిస్మము తీసుకున్న మీరు పరిశుద్ధాత్మను పొందారా? ఈ 3 అనుభవాలు ఉండాలి క్రైస్తవుడికి. ఈ 3 అనుభవాలు ఉండాలి ప్రతిదినం. కుటుంబమును గురించి ఆయా సందర్భాల్లో ఎన్నో మాటలు మనం విన్న మనం ఆచరించుకుంటూ వచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రభువైన దేవుని పిల్లలారా, పేతురు తన సువార్తలో, తన ప్రకటనలో, తన మాటల్లో ఏమని తెలియపరుస్తూ ఉన్నాడంటే, మారు మనస్సు పొంది, ఇదిగో ప్రభు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందండి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందండి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందారు అంటే మీ పాపములు క్షమించబడి ఉన్నాయి. మీరు మార్పు చెందారు. ఈ జీవితము నాకు పాత జీవితం వద్దు అనుకున్నారు. మారు మనసు పొందారు, బాప్తిస్మం తీసుకున్నారు, పాప క్షమాపణ కలిగింది. ఇప్పుడు మీరు పరిశుద్ధులు. హల్లెలూయా. ఇప్పుడు మీరు పరిశుద్ధంగా మార్చబడ్డారు. యేసు రక్తము చేత శుద్ధి చేయబడ్డారు. మలినము లేకుండా శుద్ధి చేయబడ్డారు. శుద్ధి చేయబడిన మీరు ఇక 3వ అనుభవంలోనికి, పరిశుద్ధాత్మ అనే వరమును పొందారా? గత రోజున కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. దేవా, నీ మందిరములో చేరిన నేను ఒక వరమును అడుగుతూ ఉన్నాను.
ఎవరము పరిశుద్ధాత్మనే వరము పొందుకున్నారా? మారు మనసు పొందామంటే అందరూ చేతులెత్తుతారు. బాప్తిస్మం ఎవరు తీసుకున్నారు అంటే అందరము చేతులెత్తుతాం. బాప్తిస్మం తీసుకున్న వారు మారు మనసు పొందారంటే మారు మనసు లేకుండానే బాప్తిస్మం తీసుకుంటామయ్యా అంటారు. మార్పు చెందారు, బాప్తిస్మం తీసుకున్నారు, పరిశుద్ధాత్మ అనుభవం లేదు. మారు మనసు పొందారు, బాప్తిస్మం తీసుకున్నారు, పరిశుద్ధాత్మ అనే అనుభవం లేదు. ఎందుకు అంటే మార్పు చెందారు కానీ బాప్తిస్మం తీసుకున్నారు కానీ మనసు మారడం లేదు. హల్లెలూయా. ఎప్పటిలాగనే మనసు అలాగే ఉంది. మార్పు చెందని మనసుతోనే మార్పు చెందామనే అభిప్రాయము చేత బాప్తిస్మం తీసుకున్నారు. మేము మారాము, మేము ప్రభుని నమ్ముకున్నాం, బాప్తిస్మం తీసుకున్నాం, బలాలు చేవేస్తూ ఉన్నాం. కానీ మనసు మారిందా? అలవాట్లు మారాయా? పద్ధతులు మారాయా? జీవితం మారిందా? లేదు. మరి పరిశుద్ధాత్మ అనే వరం ఎలాగ పొందుకుంటావు? పరిశుద్ధాత్మ అనే వరం ఎలాగ పొందుకుంటావు? నేను ఈ కాలంలో అందరినీ గమనిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరితో రాత్రి వేళ ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఒక చోటికి ఒక వ్యక్తి నీళ్ళ బిందెని తీసుకుని వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళాడట. బావి దగ్గరికి వెళితే అక్కడున్న రాయి ఆ బావిలో ఉన్న నీళ్లు చేదుకుంటున్న సమయంలో ఆ బావి దగ్గర ఉన్న రాళ్ళు, కటకం కట్టిన రాళ్ళు నున్నవిగా తయారయ్యాయట. ఎంత నునుపుగా అంటే అంత నునుపుగా మలచబడ్డాయి, అంత నునుపుగా తయారై కనపడ్డాయి. అనుకున్నాడట, ఇంతగా నన్ను రావడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే ఆ నీళ్లు చేదుకున్న ఆ తాడు ఆ రాయికి తగిలి ఏమైందట, ఆ కరుకుగా ఉన్న రాయి నున్నగా మారిందట. ప్రార్థన చేసి ప్రార్థనలో కూర్చొని ఉదయం అనక సాయంత్రం అనక విసుగు వచ్చేటట్లుగా ప్రార్థనలో కూర్చుంటున్నారు. ఒక 10 నిమిషాలు ఎవరైనా ప్రార్థన చేస్తారేమని గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఒక 5 నిమిషాలు పట్టుమని ప్రార్థన ఆత్మచేత ప్రార్థన చేస్తారేమని గమనిస్తూ ఉన్నాను. ఏ ఒక్కరిలో ప్రార్థన చేయాలి, ప్రార్థనకు వస్తూ ఉన్నాం. అందరు 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? బిగ్గరగా చెప్పండి. మంచిది. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తారేమని గమనిస్తూ ఉన్నాను. గత నెల రోజులుగా ఎవరు ఎలా ప్రార్థన చేస్తున్నారు, గత సంవత్సరం ఎలా ప్రార్థన చేశారు, ఇప్పుడు ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నారు నేను గమనించకపోను. ప్రతి సాయంకాలం వేళ ప్రార్థన కోడికలో ప్రార్థన చేయండి అంటూ ఉంటారు పురుషులు. ఒకరు చేసి ఉంటారు, 2 చేసి ఉంటాడు, ఇంకొకడు మిగిలి ఉంటాడు. మరలా పురుషులకు ఛాన్స్ ఇస్తారు, అప్పుడు వాడు చేయడు, వారు చేయరు. దేనికి? వారిలో ఉన్న ప్రార్థన ఆత్మ మార్పు చెందిందా? ఈ 30 రోజులుగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేయండి అంటే యేసయ్యా నీకు స్తోత్రం ప్రభువా, అందరినీ కాపాడండి, రక్షించండి, స్వస్థపరచండి, ఆమేన్. 2 మాటల్లో ముగించబడతా ఉన్నారు ప్రార్థన. ఆత్మ అభివృద్ధి కలుగుతా ఉందా? మార్పు చెందారా? బాప్తిసం తీసుకున్న మీలో ప్రార్థనలో మార్పు వచ్చిందా? ఒక కరుకైన రాయి ఒక తాడు దెబ్బలకు నునుపుగా కలిగినట్లుగా
ఇన్ని రోజులు వాక్యం చదువు వింటున్నారు. అయ్యా, ప్రార్థన అంటేనే విసుగు కలిగేటట్లుగా బ్రతుకుతూ ఉన్నారు. ప్రతిరోజు ఉదయం అనక సాయంత్రం అనక మాటి మాటికి ప్రార్థనలు చేసి పనికి వెళ్ళని వారిని, పనికి వెళ్ళని వారిని అందరినీ సమకూర్చి ప్రార్థన చేయిస్తూ ఉన్నాను. మీ పనులు మానుకొని కూడా ప్రార్థనకు వస్తూ ఉన్నారు. మీ జీవితంలో ప్రార్థన ఉందా? ప్రార్థనలో మార్పు ఉందా? ప్రార్థనలో మార్పు ఉందా? నేను మరుముఖ్యంగా ఉపవాసంలో ఉంటూ వారు అంటున్నాను, ప్రార్థన చేయండి ఉపవాసం ఉన్న వాళ్ళు అంటున్నాను. కానీ ఉపవాసం ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా, పాటలు పాడుతున్నారా? ఎందుకు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను? మార్పు చెంది బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మని వరాన్ని పొందారా? రోమీయులకు రాసిన పత్రిక చూడండి 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలి జాగ్రత్తగా చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. మరలా బైబిల్ ఉన్నవారు తెరవండి. 26వ వచనం. అటువలే ఆత్మయు మల బలహీనతను చూచి, చప్పట్లు కొడదామా? పరిశుద్ధాత్మ వరాన్ని ఎందుకు పొందుకోమని నేను చెబుతూ ఉన్నాను? ఎందుకు చెబుతూ ఉన్నాను? ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేసి, బలహీనతలతో సహాయము చేసేది ఎవరై అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ సహాయము చేయాలి నీకు. ఒక వ్యక్తిలో ప్రార్థన బలహీనతలో సహాయము కావాలని కోరుకుంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? నీవు ఆత్మ ఎలాగ సహాయం చేస్తుంది? పరిశుద్ధాత్మని వరమును ఎందుకు పొందుకోవాలా? నీ బలహీనతలో సహాయము కొరకు ఎలయనగా యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో తానే మన పక్షమున పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనలు విజ్ఞాపన చేయాలి. బలహీనతలో ప్రార్థన రావాలి. ప్రార్థన అంటే ప్రార్థన రాకూడదు నీ నోటికి అంటే ఇంకా ఆత్మ నీలో పని చేయలేదు. బలహీనతలో, ఇబ్బందులు కొలిమిలో కన్నీటి ప్రార్థన రావడం లేదు. ఆత్మ సహాయం లేదు. ఆత్మ నీకు సహాయం చేస్తా ఉన్నాడా? యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడండి యుద్ధ భూమిలో. అయ్యా నా తండ్రి, ఈ బలహీనత నేను ఉన్నాను, ఈ బలహీనత నాకు సహాయం చేయండి. నేను ఇప్పుడు బలహీనుడను, యుద్ధ భూమిలో నాకు సహాయం కావాలని ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఏ ప్రార్థన చేశాడు? సూర్యుడా, చంద్రుడా, ఎక్కడి వారు అక్కడే ఆగండి, ఎక్కడి వారు ఆగండి, యుద్ధం జరగాలి. బలహీనతలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు మొర విన్నాడా లేదా? సూర్యుడిని చంద్రుడిని నాకాడు, అలాంటి వారు మరలా రారు అన్నాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఒక ప్రార్థనకు శక్తి ఉందండి, ఒక ప్రార్థనకు బలం ఉందండి. ఒక ప్రార్థన చేయాలి అంటే ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ సహాయము చేయాలి. ఈ రోజున చాలా మంది ప్రార్థన చేస్తున్నారే కానీ ఆత్మ సహాయం కోరి ప్రార్థన చేయడం లేదు.
నా వంతు వచ్చింది, నేను ప్రార్థన చేయాలా? లేకపోతే నా వంతు వచ్చింది, నేను ప్రార్థన చేయాలా? లేకపోతే ఎవరో ఒకరు చేస్తారు, నేను ప్రార్థన చేయలేనేమో అనుకుంటారు అనుకుని ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తే ఉచ్చరింపే శక్తి కానీ మూలుగులు రావాలండి. అయ్యో అయ్యో తండ్రి, యేసయ్యానికి స్తోత్రం ప్రభువా, మహోన్నతుడానికి స్తోత్రమయ్యా, ఈ దీనుని కరుణించండి అయ్యా, కరుణించండి అయ్యా, కరుణించండి అయ్యా. ఇబ్బందులలో ఉన్నాం, ఇరుకులలో ఉన్నాం, ప్రార్థన సహాయం కావాలయ్యా. ఈ రోజున ఆ విధానంగా మూలుగులతో ఉచ్చరింపే శక్యము కానీ శక్తి చేత ప్రార్థన చేస్తున్నావా? లేదు, ప్రార్థనే లేదు, ప్రార్థనే లేదు, ప్రార్థనే లేదు, ప్రార్థన కానీ ప్రార్థనకు వస్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావయ్యా? బైబిల్ తీసుకొని బైక్ వేసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? వాహనం వేసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? మందంతా ఎక్కడికి వెళ్తున్నారు? ప్రార్థనకు వెళ్తున్నావు. చప్పట్లు కొడదామా? మనం అనే మాట ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఎక్కడికి వెళ్తున్నావయ్యా? ప్రార్థనకి వెళ్తున్నావు. దేనికి వెళ్తున్నావు? ప్రార్థనకి వెళ్తున్నావు. ప్రార్థనకి వెళ్ళిన నీవు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనకి వచ్చిన నీవు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనకు వచ్చిన నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నావు? ఉచ్చరింప శక్యము కానీ మూలుగులు నీతో ప్రార్థన చేసి శక్తిగా ప్రార్థన చేయాలంటే మారు మనసు ఉంటే సరిపోదు, బాప్తిసం ఉంటే సరిపోదు, దేవుని ఆత్మ నీలో పని చేయాలి. దేవుని ఆత్మ నీలో పని చేస్తే తప్ప ప్రార్థనకు బలం రాదు, ప్రార్థనకు బలం రాదు. అలాగే అపోస్తుల కార్యములు 10, అపోస్తుల కార్యములు 10 అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 44వ వచనం చూద్దామా? చెప్పుచుండగా అతడి బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఒకడు ప్రార్థన చేయలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం సరిగా వినలేదు. హల్లెలూయా. బోధలు విన్న వారి మీదకి పరిశుద్ధాత్మ దిగుతా ఉంది. వాక్యము శ్రద్ధగా మనసు పెట్టి విన్నవాడు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాడు. వాక్యము శ్రద్ధగా విన్నవాడు, గ్రహించి హృదయంలో పెట్టుకున్నవాడు దేవుని ఆత్మను పొందుకొని మోకాలు నిలబడి ప్రార్థన చేస్తే కార్యం జరుగుతూ ఉంది. వాక్యం మీద దృష్టి లేనివాడు, వాక్యం మీద మనసు లేనివాడు ప్రార్థనలో కూర్చుంటున్నాడు. ప్రార్థనలో కూర్చుంటున్నాడు కానీ వాక్యం మీద దృష్టి లేదు వాడికి. వాక్యం మీద దృష్టి లేనప్పుడు వాడి నోటికి ప్రార్థన రాదు. ఎందుకంటే ఆత్మ సహాయం వాడికి లేదు. ప్రార్థన చేద్దాం, నేను కూడా ఇలాగ ప్రార్థన చేయాలి, ఇలాగ ప్రార్థన చేయాలి, ఇలాగ ప్రార్థన చేయాలి, ఈరోజు ఈ అంశం బట్టి ప్రార్థన చేయాలని ఇంటి దగ్గర నుంచి ఆవురమంటూ వస్తాడు, భారంగా వస్తారు. కానీ ఇక్కడ కూర్చుంటారు, ప్రార్థన అన్న వెంట నోటికి రాదు. ఎందుకంటే ఆత్మ సహాయము లేదు, ఆత్మ సహాయము లేదు. ఎందుకు ఆత్మ సహాయము లేదంటే వీడు ప్రార్థన చేయాలని మాత్రం ఆలోచన ఉంది. ప్రార్థన చేయాలా, బాగా చేయాలనే ఆలోచన ఉంది కానీ వాక్యం మీద దృష్టి లేదు. హల్లెలూయా. నేను అందరికన్నా బాగా చేయాలి, అందరికన్నా మెప్పుగా నేను ప్రార్థన చేయాలి, నాలాగా ఎవడు ప్రార్థన చేయకూడదు, నేనే ప్రార్థనాపరుడును, ఈ ఆలోచన ఉంది. మంచిదే ఆలోచన ఉండడం, ఇలా చేయాలి ప్రార్థన, అలాగా ఆశీర్వాదంగా ఉండాలి భక్తులు. అయితే వాడి జీవితంలో ప్రార్థన చేయాలి, అందరికంటే బాగా చేయాలని ఆలోచన కలిగి ఎంతో ఆసక్తి కలిగి మోకాళ్ళు నిలబడుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఒక 2 నిమిషాల కంటే ప్రార్థన రావడం లేదు. ఎందుకంటే వాక్యం మీద దృష్టి
వాడికి లేదు. ఎవడైతే శ్రద్ధగా వాక్యం వినడో, వాక్యం విన్నవాడు కూడా మంచిగా అర్థం చేసుకోవాలి. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం విన్నవాడు కూడా ఎలా కూడా సరిగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు నాతో ఈరోజు, ఏం మాట్లాడుతూ ఉన్నాడు? నేను ప్రార్థన చేయాలా? ఉపవాస ప్రార్థనలు తప్పనిసరిగా ప్రార్థన చేయాలా? ఎంతోమంది ప్రార్థనలు సఫలీకృతమయ్యాయి, ఎంతోమంది ప్రార్థనలు నెరవేరాయి. నేను చెప్పాను, నేను అనుకున్న దైవజనుడు నా ఈ ప్రార్థన కొడుకు రావాలి అనుకున్నా, మోకాళ్ళు వేసాను, ప్రార్థన చేశాను. ఆ ప్రభు మహాకృపను బట్టి రాను అన్నాడు. మొదట్లో దైవ చిత్తం అనుకున్నాను, దేవుడు దర్శించి వస్తాడు అన్నట్లుగా మాట్లాడాడు. ప్రభు ముగింపు ఆరాధన ఆశీర్వాదంగా జరగాలి, తప్పనిసరిగా ఆ దైవజనుడు రావాలి అనుకున్నాను. నేను ఎవరినైతే కోరుకున్నానో ఆ దైవజనుడిని ఈ మందిరానికి నడిపిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయాలండి, ప్రార్థన చేయాలి. నీవు అనుకున్నది నెరవేరాలి అంటే పట్టుదలగిన ప్రార్థన నీ జీవితంలో ఉందా? నీవు అనుకున్నది నెరవేరు వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఈ రోజున ఎందుకు ప్రార్థన మన జీవితంలో లేదు అంటే, దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని వాక్యాన్ని మాత్రం నీ గుండెల్లో గూడు కట్టుకొని వెళ్ళలేకుండా పోతున్నావు. అందుకే ప్రార్థన చేయాలనుకుంటున్నావు, ప్రార్థన నీ నోటికి రాలేదు. కారణం ఎందుకంటే వాక్యము నీ గుండెల్లో లేదు. నీ గుండెల్లో ఏమట? వాక్యము లేదు. నీ గుండెల్లో ఏం లేదు? వాక్యము లేదు. అందుకే ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నాడట. ప్రార్థనకి వెళ్ళిన వ్యక్తి ఓ కుటుంబంలో అకస్మాత్తుగా వెళితే ఆ కుటుంబంలో వాళ్ళు అన్నారట, ఆ కుటుంబం ఎప్పుడు కానీ ప్రార్థనకి వెళ్ళే కుటుంబం కాదు. అందరూ ఎవరో చెప్పారు, యేసు ప్రభు బిడ్డలు ప్రార్థన చేస్తే బాగవుతుంది. ఏమన్నారు? యేసు ప్రభు బిడ్డలు ప్రార్థన చేస్తే బాగవుతుంది అన్నాడు. ఈ వ్యక్తి ఆ సమయానికి కుటుంబంలోనికి వెళ్ళాడు. వాళ్ళ కుటుంబంలో ఇబ్బంది కలుగుతూ ఉంది. వారు అన్నారట, అయ్యా నువ్వు ప్రార్థనకి వెళ్తావు కదా, మాకు ఫలానా సమస్య వచ్చింది, ప్రార్థన చేయండి అన్నాడు. ఏమన్నాడు? ఫలానా సమస్య వచ్చింది, ప్రార్థన చేయండి అన్నాడు. ఈ వ్యక్తి అనునిత్యం ప్రార్థన చేసేవాడైతే ప్రార్థన బలంగా చేయగలడా లేదా? అనునిత్యము దేవునితో ప్రార్థన చేసేవాడు, దేవుని ఆత్మ సహాయం చేసేవాడైతే మోకాలు నిలబడిన వెంటనే ఆ సమయానికి దేవుడు ఆత్మ సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది. అసలు ఈ వ్యక్తి ప్రార్థనకి వెళ్తున్నాడు కానీ ప్రార్థన చేయడు. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేయమంటే తడబడుతూ భయపడుతూ ప్రభా ఈ పాపని క్షమించండి ప్రభా. వాడు ఏమంటున్నాడు? ఈ పాపని క్షమించండి ప్రభా, నా తప్పులు క్షమించండి ప్రభా, ఈ కుటుంబంలోనికి నడిపించావయ్యా, ప్రార్థన చేయడానికి కృప చూపావయ్యా, నా తండ్రి కుటుంబంలో సమస్యలు ఉన్నాయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. వణుకుతున్నాడు, భయపడిపోతున్నాడు. అయ్యా దేవుడు ప్రార్థన చేయండి అయ్యా, సాయం చేయండి అయ్యా. ఈ ప్రార్థన సాయం చేసి ఈ కుటుంబంలో ఈ బిడ్డలో ఉన్న దురాత్మ బలహీనత ఏదో పట్టిందట, ఏదో రాత్రి వేళ ఉలికిపాటు పడుతుందట, బలహీనత కలుగుతూ ఉందట, ఏదో నాకు తెలీదు. ప్రార్థన చేయండి, సాయం చేయండి అయ్యా, కృప చూపండి అయ్యా, బిడ్డను స్వస్థపరచండి అయ్యా. ఆమేన్ అన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసి ఆమేన్ అనే లోపు ఆ బిడ్డకు స్వస్థత కలిగింది. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాడు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు, కానీ ఆ సమయంలో ఎలా ప్రార్థన చేశాడంటే పరిపూర్ణంగా దేవుని మీద బాధపడ్డాడు. అయ్యా నేను ఎప్పుడూ ప్రార్థన చేయలేదు. ఏమంటున్నాడు? నేను ఎప్పుడూ ప్రార్థన చేయలేదు. అయితే ఈ సమయానికి ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ తెలియదు, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, నాకు సాయం చేసి బిడ్డకు విడుదల చేయండి అన్నాడు. దేవుడు కనికరం చూపి దేవుని నామన యేసు నామమును బట్టి ఆ బిడ్డకు బాగు చేశాడు. ఆ తర్వాత బయటకు వచ్చి కనుక్కుంటున్నాడట, అయ్యా ఈ సమయములుగా నేను సరిగా ప్రార్థన చేయలేకపోతే
ఈ ప్రార్థన నేను సరిగ్గా చేయలేకపోతే, ఆ బిడ్డకు కార్యం జరగకపోతే దేవుని నామానికి అవమానం వచ్చేది. నేను ఇప్పటి నుంచి ప్రార్థన బాగా చేయాలి. ప్రార్థన చేయకపోతే ఎవరైనా నన్ను కుటుంబంలోకి పిలుచుకుంటే నా ప్రార్థన వ్యర్థమైతే నిరర్ధకమవుతుంది. కనుక ఈనాటి నుంచి నేను ప్రార్థన చేయాలి అని ఒక తీర్మానం చేసుకున్నాడట. తీర్మానం చేసుకున్న తర్వాత అనునిత్యము ఉదయం లేవగానే ఒక అరగంట, రాత్రి పనికి వచ్చిన వేళ మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చిన ఒక అరగంట ప్రార్థనలు ఎప్పుడు కూడిక పెట్టినా అప్పుడు వెళ్ళి దేవుని వాక్యాన్ని చక్కగా బోధిస్తూ ప్రార్థన చేయడం ప్రారంభించాడట. ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఒక క్రైస్తవుడికి ప్రార్థన లేకపోతే వ్యర్థం అనుకున్నాడు. వ్యర్థం అనుకున్నాడు. ఎట్టి సమస్య వచ్చినా, ఎవరు నిందించినా, కుటుంబంలో ఎవరు అవమానపరిచినా ఆ వ్యక్తి మాత్రం ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసేవాడు. రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసేవాడు. ఖాళీగా ఉన్న సమయంలో మోకాళ్ళు వేసి, ప్రభా నా పిల్లలను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా దీవించు, నా కుటుంబంలో పలానా సమస్య ఉందయ్యా ప్రార్థన చేస్తుండేవాడు. ఆ సమయంలో మొట్టమొదటిగా కుటుంబంలో ప్రార్థన చేసినప్పుడల్లా కుటుంబాలు అద్భుతాన్ని జరగడం మొదలుపెట్టి, కుటుంబంలో అద్భుతం జరిగించిన దేవుడు మరొకసారి అనుకున్నాడట, ఇంకా నేను ఎవరికైనా ప్రార్థన చేయవచ్చు. హల్లెలూయా. ఇంకెవరికైనా ప్రార్థన చేయవచ్చు. చదువులేదు, సంధి లేదండి, చదువు రాదండి. అట్ట చదువు రాని వ్యక్తి ప్రార్థనతోనే ఒక గొప్ప సేవ ప్రారంభించాడు. చప్పట్లు కొడదామా? ఒక గొప్ప సేవ ప్రారంభించాడు. ఆ వ్యక్తి చదువు రానప్పటికీ, సంధ్య రానప్పటికీ ఆ వ్యక్తి మార్పు చెందాడు. అందరితో సమాధానంగా ఉన్నాడు, దేవునితో అందరితో సమాధాన పడ్డాడు. చదువు లేకపోయినా ఎక్కడ నిలబడి ప్రార్థన చేసినా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చే వాళ్ళంతా దురాత్మ పట్టిన వాళ్ళే. హల్లెలూయా. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చే వాళ్ళంతా దురాత్మ పట్టిన వాళ్ళు తప్ప ఏ ఒక్కరు రారట. అంటే ఎక్కడ దురాత్మ కలిగినా ఆ వ్యక్తి పేరు చెప్తారు. ఆ వ్యక్తి దగ్గరికి వెళితే ప్రార్థన చేస్తే దురాత్మ పోతుంది అంటున్నాడు. కారణం ఏంటి? మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొంది దైవ వాక్కులు జాగ్రత్తగా విని భయము చేత ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తున్న ఆ వ్యక్తిని ప్రభు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ రోజున మనం అందరం ప్రార్థన చేస్తున్నామండి. ఎలా ప్రార్థన చేస్తున్నాం ఒకసారి గమనించు. నీ ప్రార్థన, ఇదే ప్రార్థన ఎక్కడికైనా వెళ్ళి జరిగితే అద్భుతం జరుగుతుందా? ఈరోజు మందిరంలో చేస్తూ ఉన్నారు కదా ప్రార్థనలు. మీరు మందిరంలో ప్రార్థనలు చేస్తున్నారు కదా, పురుషులు స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు కదా. ఖచ్చితంగా నీ గుండెల మీద చేయించుకొని చెప్పు, పరిశుద్ధాత్మ సహాయం చేత మనస్ఫూర్తిగా గుండె లోతులో నుంచి నీ ప్రార్థన వస్తుందా? గుండె లోతులో నుంచి నువ్వు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? అందరూ ఊరికే ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఎలా వెళుతుంది నీ సమస్య? ఎలా వెళుతుంది నీ కష్టం? నీ ప్రార్థన ప్రక్కని వాడికే అర్థం కాలేదే. నువ్వు చేస్తున్న ప్రార్థన ఏం చేస్తున్నావు అసలు నీకే అర్థం కాలేదే. నీ దేవుడు కార్యం చేస్తాడా? అలా అని ప్రార్థన చేయబాకండి అనడం లేదు. ప్రార్థన చేస్తే ఎదుటి వారికి కన్నీళ్లు కలిగేటట్లుగా ఇక మీదట ప్రార్థన చేదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 14:26. యోహాను సువార్త 14:26. ఆదరణకర్త తండ్రి సమస్తం మీకు బోధించి దేవుని వాక్యం మీతో చెప్పిన సంగతులను, దైవజనుడు మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం, ఏ ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఏ వాక్యాన్ని చేతపట్టుకొని ప్రార్థన చేయాలో జ్ఞాపకం తెస్తుంది. జ్ఞాపకం తెచ్చగలిగిన శక్తి నీలో ఉండాలి అంటే కేవలం పొలంలోకి వెళ్తాం. యేసయ్యానికి స్తోత్రం ప్రభా, పొలాన్ని ఆశీర్వదించండి తండ్రి, పొలాన్ని దీవించండి అంటావే కానీ యెషయా గ్రంథంలో ప్రభా చెప్పావు,
నీరు కట్టిన తోట వలె ఈ పొలాన్ని ఆశీర్వదించు. వాక్యం ఎత్తి ప్రార్థన చేయగలవా? పొలంలోకి ఎట్టావు, ప్రభా నా పొలాన్ని, ఈ పొలాన్ని నీరు కట్టిన తోట వలె ఎప్పుడు పచ్చదనముతో ఉంచండి అయ్యా. ఈ పొలము ఎండిన నేలగా ఉండకూడదయ్యా. ఎప్పుడు నా పొలము పచ్చదనముతో నిండాలని ఏ రోజైనా నీ పొలంలోనికి వెళ్ళి మోకాళ్ళ నుంచి కనీసం ఒక 20 నిమిషాలు ప్రార్థన చేయగలిగావా? ప్రార్థన చేయగలిగావా? చేయగలిగావా? అయ్యా నా కుటుంబంలో ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తములకు నీ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. నేను దుఃఖముతో ఉన్నాను, కన్నీళ్లతో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, ఇరుకుల్లో ఉన్నాను. నీ దుఃఖ దినములు సమాప్తం చేసే దేవుడు నీవే కనుక నా దుఃఖ దినములు ఎందుకు నా జీవితంలో కనబడుతూ ఉన్నాయి? నేను ఎందుకు దుఃఖపడుతూ ఉన్నాను? నా దుఃఖ దినములకు సమాప్తము లేదా? నా కన్నీళ్లకు ముగింపు లేదా? ఎందుకు ఎన్ని రోజులు దాకా ప్రార్థన, ఎన్ని రోజులని కన్నీళ్లు పెట్టాలి? నా దుఃఖ దినములు సమాప్తములయ్యే రోజుల వరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. నా దుఃఖ దినములు సమాప్తములు కావాలి ప్రభని. ఏ రోజు నువ్వు వాక్యాన్ని ప్రార్థన చేయగలవు? దేవుడి వాక్యం, దైవజనుడు ఎన్నో రోజులు ప్రార్థన వాక్యం, ఎన్ని వాక్యములు చెప్పినా కూడా నీ గుండెల్లో నిలబడకూడదు, జ్ఞాపకంలో లేవే. కారణం ఏంటి? కారణం చెప్పిన సంగతి ఒక్కటి కూడా నీ హృదయంలో లేదు. చెప్పిన సంగతి ఒక్కటి కూడా నీ గుండెల్లో లేవు. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధ ఆత్మ సహాయం నీకు లేదు. దేవుని ఆత్మ సహాయం నీకు లేదు. ఈ ఉపవాస ప్రార్థన దినముల్లో ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు చెప్పిన ప్రతి సంగతి నీకు జ్ఞాపకం తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఆ వాక్యము నీలో జ్ఞాపకము ఉండాలి. అయ్యా రోగములో ఉన్నాను, ఇదిగో నేనే ఓదార్చువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే, బాగు చేయువాడను నేనే, ఆదరించువాడను నేనే, నా రెక్కల కింద దాచుకునేవాడను నేనే. ఇన్ని వాగ్దానాలు చేస్తా ఉన్నావు ప్రభా. ఏ ఒక్క వాగ్దానం నా జీవితంలో నెరవేర్చకూడదా నాయన? నీవు కోరినట్లే నీకు అవుతుంది అంటున్నావు కదా. విశ్వాసాన్ని బట్టి స్వస్థత ఉందంటున్నావు కదా. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను. నీ రెక్కల కిందగా నా కుటుంబాన్ని, నన్ను దాచుకొని నన్ను ఆశీర్వదించండి. ప్రార్థన ఏ రోజు చేయగలిగావు? ఏ రోజు ప్రార్థన చేయగలిగావు? ఏ రోజు నువ్వు ప్రార్థన చేయగలిగావు? వాక్యాన్ని చేతబట్టుకొని ఏ రోజైతే ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావో, ఆ వాక్యం నీ గుండెల్లో ఎప్పుడైతే నిలిచి ఉంటుందో, ఆ వాక్యాన్ని ప్రార్థన ఎత్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు మహాబలము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాబలము ప్రార్థనకు రావాలంటే వాక్యం ఆధారం. వాక్యం ఆధారం. ఈ రోజున చెప్పిన సంగతులు ఏ ఒక్కటి జ్ఞాపకం లేవు. మార్పు చెందారంటున్నావు. మార్పు చెందని జీవితం. బాప్తిసం తీసుకుంటారు, మంచిది. మార్పు చెంది రక్షించబడ్డావు. మరి పరిశుద్ధాత్మని వరాన్ని పొందావా? 2 మెట్లు ఎవరైనా ఎక్కగలరు. మారు మనసు పొందగలరు, బాప్తిసం తీసుకోగలరు. ఆత్మను పొందుకునే వాళ్ళు చాలా తక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మను పొందుకునే వాళ్ళు చాలా తక్కువ, చాలా తక్కువ, చాలా తక్కువ, చాలా తక్కువ. 1 కొరింథీ 13:11 ఒక మాట చదువుదాం. ఒక చిన్న మాట చదువుకుందాం. 1 కొరింథీ 13, 1 కొరింథీ 13:11. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు, చక్కగా విన్నాం. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడిలా మాట్లాడాను, పిల్లవాడిలాగా తలంచాను, ఆలోచన చేశాను, పిల్లవాడిగా నేను ఆలోచన చేశాను. ఇప్పుడు పెద్దవాడినై చప్పట్లు కొడదాం. ఇప్పుడు బిగ్గరగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇంకా పిల్ల చేష్టలే, ఇంకా పిల్ల చేష్టలే, ఇంకా పిల్ల చేష్టలే. ప్రార్థనలో ఇంకా పిల్ల చేష్టలే, ఇంకా ప్రార్థనలో పిల్ల పెద్దవాళ్ళు కాలేదు, ఇంకా ఎదగలేదు. అయ్యా రక్షించబడ్డాము, మారు మనసు పొందాము,
రక్షించబడ్డాం, రక్షణలో నిలబడ్డాం. ఇప్పుడు పెద్దవారిగా మారాం. పెద్దవారైనప్పుడు పెద్దవారి వలె నేను మాట్లాడాలి. హల్లెలూయా. నా స్టేజ్ పెరిగింది. ఇప్పుడు చిన్నపిల్లలు మాట్లాడే మాటలు చిన్నపిల్లలు మాట్లాడితే మంచిదే. చిన్నపిల్లలు పెద్దవాళ్ళ మాటలు మాట్లాడక, రే పెద్దల మాటలు నీకేలా, పిల్లవానివి పిల్లవానిలాగా ఉండు అంటామా లేదా? రైట్, మంచిదే. పెద్దవాళ్ళు అన్నాం, పిల్లగా మాట్లాడుతూ పిల్ల చేష్టలు చేస్తూ ఉంటారు. అప్పుడు అంటాం, రే ఇంత బుద్ధి వచ్చింది, గాడిదలాగా ఉండవు, ఏంది పిల్ల చేష్టలు చేస్తూ ఉన్నావు అంటామా అంటాం. మరి ప్రార్థనకు వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతా ఉన్నా, బాప్తిసం రక్షణ తీసుకొని ఇన్నాళ్ళు ఉన్నా, పిల్లవాని చేష్టల్లాగా పిల్లవానిలాగా ప్రార్థన చేస్తున్నావా? పిల్లోడు మేలు కన్నా. హల్లెలూయా. మీకు పుట్టిన పిల్లలు మేలు. ప్రార్థన అంటేనా గలమెత్తి స్వరమెత్తి ప్రార్థన చేయగలిగితే బహాటంగా చేయగలరు. నేను చూస్తూ ఉన్నాను. ప్రతిరోజు పిల్లలు సాయంకాలము 4ంటికి వస్తూ ఉన్నారు. 4ంటికి వచ్చి ప్రార్థన చేస్తాను. 4:30 ప్రార్థన మొదలు పెడితే 6 గంటల వరకు ప్రార్థన చేస్తానంటే ఆ బయట ఉండి నేను వింటూ ఉన్నాను. ఆ పిల్లలు చేసే ప్రార్థన చూడాలి. అద్భుతమండి, ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఈ పిల్లల్ని ఇలాగనే పెంచితే దైవికమైన కృపలో చక్కటి చెడు ఆలోచనలు కుటుంబంలోనికి తలంపులోనికి రాకుండా పరిశుద్ధులుగా పెరుగుదురుగాక. హల్లెలూయా. పిల్లవారే ప్రార్థన చేస్తారు. సాయంకాలం వచ్చి కూర్చొని వినండి. వారు మాటలు ప్రతి ఒక్కరండి దేవుని మాటలు పంచుకుంటారు. అక్క చెప్తూ ప్రతిరోజు నువ్వు ఈ మాట మాట్లాడాలా, ఈ మాట గురించి నువ్వు చెప్పాలంటే వారికి తోచింది లేచి నిలబడి చెప్తూ ఉన్నారు. వారు తోచింది మాట్లాడుతూ ఉన్నారు. వారు తోచింది వారు చెబుతూ ఉన్నారు. వారు పిల్లవాళ్ళు అయినప్పుడు పిల్లవాళ్ళలాగానే మాట్లాడుతూ ఉన్నారు. మంచిదే. వారు పెద్దవారిలాగా బాట దీర్ఘంగా సాయంకాలం కూర్చొని మీరు మాట్లాడండి, ప్రార్థనలు వినండి. ఒక అరగంట ముందు వచ్చి వారు చేసే ప్రార్థన ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ మీరు ప్రార్థన చేస్తూ నేను వింటున్నాను, వారు చేసే ప్రార్థన నేను వింటున్నాను. కానీ ప్రభు అంటున్నాడు, పిల్లవారై ఉన్నప్పుడు పిల్లవారిలాగా ఉండు, పెద్దవాడి మాటలు మాట్లాడు. ఇప్పుడు మీరు అభివృద్ధి పొందారు, రక్షించబడ్డారు, మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు. ఇప్పుడు పెద్దవారయ్యారు. పెద్దవారైనాక ప్రార్థన ఎలాగా చేయాలి? పెద్దవారిలాగానే చేయాలి. హల్లెలూయా. పిల్లవాళ్ళలాగా చేస్తే ఎలాగా అంటే కారణం ఏంటో తెలుసా? ఆత్మ సహాయం లేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సహాయం లేదు. పిల్లవాళ్ళకి సహాయం రావడం ఏంటి, పెద్దవాళ్ళకు సహాయం రాకపోవడం ఏంటి అంటే మీ మనస్సు మంచిది కాదు. హల్లెలూయా. మీ మనసు దేవుని మీద ఉంచడం లేదు. మీ మనసు దేవుని వైపు లేకుండా ఎటో ఉంది. ప్రార్థనకు వస్తున్నారు, ప్రార్థన లేదు. ఆ పిల్లలు ప్రార్థనకు వస్తున్నారు. ఈరోజు నేను ప్రార్థన చేయమంటుంది అక్క, పాస్టమ్మ ప్రార్థన చేయమంటుంది, పాస్టమ్మ వాక్యం చెప్పమంటుంది, ఏదో ఒక మాట చెప్పమంటుంది, బైబిల్ చదవమంటుంది. చదవాలి. ఆలోచన అంతా దేవుని మీద ఉంచారు. వారు ప్రార్థన అంటే మోకరించగల ప్రార్థన దేవుడు ఆత్మ సహాయం దయచేస్తా ఉన్నాడు. మనకెందుకు సహాయం చేయడం లేదు? కారణమేంటి? పెద్దవాళ్ళైనా పిల్ల చేష్టలు మానకపోతే ప్రార్థన రాదు. హల్లెలూయా. పెద్దవాడివే, అభివృద్ధి అయిన వాడివే, కానీ పిల్ల చేష్టలు మానకపోతే ప్రార్థన రాదు. పెద్దవాళ్ళు ఎలాగ ఉండాలి? పెద్దవాళ్ళలాగానే ఉండాలి. పిల్లవాళ్ళు ఎలాగ ఉండాలి? పిల్లవాళ్ళని ఉండాలి. కానీ పెద్దవాళ్ళని నీవు ఈ ఆలోచనలో అనుభవం కలిగిన తర్వాత అనుభవం కలిగిన మాటలే రావాలి. అనుభవం లేని మాటలు రాకూడదు. అందుకే ఈరోజున దేవుని పిల్లలారా, ప్రార్థన చేయాలి అంటే దేవుని ఆత్మ సహాయం కావాలి. ఈరోజైనా ఒక్క వారం రోజులు ఉన్నాయి ఇంకా ప్రార్థన. ఒక్క వారం రోజులు ఉన్నాయి ప్రార్థనలు. ఎవరు ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నారు? అభివృద్ధి అవుతున్నారా లేదా గమనిస్తా. ఇప్పటి నుంచేనా ప్రార్థన నేను ఏం చేస్తుంది తెలుసా? నీవు కోరిన కోరికను నెరవేరుస్తుంది ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? మీరు అనుకుంటున్నారు ఎందుకు ప్రార్థనని? నీవు పాటలు పాడుతావు,
ఒక్కొక్క అనుభవానికి ఒక్కొక్క అనుభవం ఉంది. వాక్యము, నీ గుండెల్లో విత్తిన వాక్యం నిన్ను అభివృద్ధి చేస్తుంది. నువ్వు పాటలు పాడు స్తుతించగలిగితే సంఖ్యలు, బంధకాలు, శ్రమలు తొలగించబడతాయి. కానీ ప్రార్థనే నీలో ఉన్న అపవిత్రాత్మను పోగొడుతుంది. చప్పట్లు కొడదామా? ప్రార్థన అంటే నీలో ఉన్న అపవిత్రాత్మను పోగొడుతుంది. ఆ అపవిత్రాత్మను పోగొట్టేది ఏమిటి అంటే, నిజమైన ఆయుధం ఏమిటంటే, బలమైన ఆయుధం అంటే ప్రార్థన. పాటలు పాడితే సంఖ్యలు, బంధకాలు ఊడిపోతాయి, అంటే కట్లు తెగిపోతాయి. కానీ పాటలు పాడు, చప్పట్లు కొట్లు, దేవుని స్తుతించు, ప్రార్థన చేయి. మరీ ముఖ్యంగా ఉపవాస ప్రార్థనకు మరీ బలం ఎక్కువ. ఈ ఉపవాస ప్రార్థనలు ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు కదా, ఏ కోరికను బట్టి నువ్వు ఉపవాసం ఉన్నావు? ఏ కోరికను బట్టి ఉపవాసంలో ఉన్నావు? ప్రభు అంటాడు, ఉపవాస ప్రార్థనలో ఉపవాసం ఉన్న ప్రార్థన లేకపోయినా, ప్రార్థన ఉన్న ఉపవాసం లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఉపవాస ప్రార్థనకు బలమైన బలము, శక్తి అవన్నీ ఉన్నాయి. అయితే ఉపవాసంలో ఉన్న నీవు ప్రార్థన ఎంతసేపు చేయగలుగుతున్నావు? మోకాళ్ళు ఎంతసేపు నిలబడగలుగుతున్నావు? దేవునికి సమయం ఎంత ఇవ్వగలుగుతున్నావు? నీవు ఆలోచన, నీ కోరిక అంతా నెరవేరాలి, నీవు అనుకున్న మాటలన్నీ నెరవేరాలి. కానీ ప్రార్థన చేయ నీ అవసరతలో, అక్కరలో, నీ దగ్గర డబ్బు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ కలిగి ఇబ్బందుల్లో ఉన్నావా? ఒకసారి మోకరించి ప్రార్థన చేయగలిగితే ఆ ఇబ్బందులు తొలగించడానికి ఆకాశపు దేవదూతలు సైతం నా ప్రభు ప్రార్థన విని నీ చెంతకు చేర్చగలడు. ఆ ప్రార్థన నీ కష్టాన్ని తీర్చకపోవచ్చు, నీ బాధలు తీర్చకపోవచ్చు, నీ కన్నీళ్లు తుడవకపోవచ్చు. ఆకాశంలో దేవుని కదిలించే ప్రార్థన చేయగలిగితే ఆకాశపు దేవదూతలు సైతం కదిలించి నీ దగ్గర నిలబెట్టి నీ బంధకాలు ఊడగొట్టి శక్తి ప్రార్థనకు ఉంది. ప్రార్థన చేసిన వెంటనే పేతురు భక్తులు ప్రార్థన చేశారు. ఆకాశం నుంచి దేవదూతలు దగ్గరికి వచ్చి ప్రక్కలో నిలిచి ఏమంటున్నారు తెలుసా? నీ బంధకాలు ఊడగొడుతున్న పేతురుని లేచి పద, చెరసాల నుంచి బయటికి పద. దేవదూతలు బంధకాల నుంచి బయటికి నడిపిస్తా ఉన్నారు. ప్రార్థనకు అంతటి బలం ఉంది. నిన్ను బయటికి నడిపించగలదు, శ్రమలో నుంచి బయటికి నడిపించగలదు, కష్టంలో నుంచి బయటికి నడిపించగలదు, ఇబ్బందులో నుంచి బయటికి కలిగించగలదు. అటువంటి బలమైన ఆయుధం కలిగిన ప్రార్థన చేయమంటే ఆత్మ సహాయం లేకుండా 2 మాటలు తూతు మంత్రాలుగా చేసి ఊరుకుంటున్నావా? అది కాదు ప్రార్థన. అంటే గంట సేపు చేస్తేనే ప్రార్థన, అది కాదు ప్రార్థన. ఆత్మ సహాయము కోరి వాక్యాన్ని చేత పట్టుకొని ఎవరైతే ప్రార్థన చేయగలరో ఆ ప్రార్థన ఆకాశమందు దేవుడు విని ఆకాశపు దేవదూతలు సైతం నీ ప్రక్కలో నిలబెట్టి నీకు ఆపద రాకుండా, నీ సమస్య రాకుండా నిలిచే ధైర్యం, అటువంటి బలం ప్రార్థనకుంది. కనుక ప్రియ దేవుని నమ్ముకున్న బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన దినములలో ఆత్మ సహాయం లేని ప్రార్థన కాదు. ఆత్మ సహాయం లేని ప్రార్థన కాదు. కనుక పరిశుద్ధాత్మను పొందుకొని మోకాలు నిలబడి చంచల మనస్సు లేకుండా నిశ్చలమైన మనస్సుతో ఏకాగ్రత కలిగి ప్రభును వేడుకుంటే ఆ ప్రార్థన చేసిన ఒక 20 నిమిషాలు, అరగంటైనా చాలు. నిశ్చలమైన ప్రార్థన, దైవ దృష్టితో ప్రార్థన చేయి. ఆ ప్రార్థన నీ కోరిక నెరవేర్చునుగాక. హల్లెలూయా. 12 సంవత్సరాల వ్యాధి కలిగిన స్త్రీ గురి ఒకటే, యేసయ్య వస్త్రాలు ముట్టాలా గురి. ఇంకా 2వది అవసరంలో వచ్చినది. ఎంతమంది జనాలు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు కాదు, ఆయన గురి యేసయ్య, ఆమె గురి యేసయ్య వస్త్రాలు. నీ గురి ప్రార్థన. సమస్య తొలగేటట్లు నువ్వు ఎన్ని శ్రమలు, ఇబ్బందులు, ఎంతమంది దాటుకొని వెళ్ళి కానీ ఆమె అనుకున్న కోరిక నెరవేర్చింది, ఆమెలో ఆరోగ్యం కలిగింది. నీ గురి, నీ కోరిక ఒకటే. ప్రార్థన. సమస్యలు నా ప్రార్థన, నా సమస్యలు నేను ప్రార్థన చేయాలి, సమస్యలో ప్రార్థన చేయాలి. షుగర్ ఎక్కువైందండి, మాత్రలు డోసు పెంచుతారా తక్కువ పెంచుతారా? షుగర్ ఎక్కువైంది, డోసు పెంచుతామా తగ్గిస్తామా? ఒక మాత్రమే పెంచుతాం. డోసు పెంచితే షుగర్ తగ్గుతుంది. శ్రమలు ఎక్కువైనాయి, మళ్ళీ ప్రార్థనలు డోసు పెంచాలా తగ్గించాలా? పెంచాలి. ఈ రోజున నీకు వ్యాధి ఎక్కువైంది, టాబ్లెట్ పెంచినట్లుగా శ్రమలు ఎక్కువయ్యాయి, నీ ప్రార్థన కూడా పెంచుదువుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఎన్ని శ్రమలు ఎక్కువైతే అంత ప్రార్థన ఎక్కువైందంటే నీకున్న సమస్య నార్మల్గా కాదు, నార్మల్ చేస్తాడు దేవుడు. కనుక ఈరోజున దేవుని నమ్ముకున్న బిడలారా, క్రైస్తవునికి బలమైన ఆయుధ పట్టు ప్రార్థన ఒకటే. ఆ ప్రార్థన కూడా అందుకే చెప్పిన సంగతులు జ్ఞాపకం ఉంచండి అయ్యా. పరిశుద్ధాత్మ నాలో ఉంచండి. దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని నీ పొలంలోనైనా ఇంటిలోనైనా సమస్యలోనైనా మోకాళ్ళు నిలబడి ప్రార్థన చేయగలిగితే నీవనుకున్న కోరిక నా ప్రభు నెరవేర్చునుగాక. మోకాళ్ళు నిలబడదాం, ఇప్పుడు ప్రార్థన చేద్దాం. మోకాళ్ళు నిలబడదాం, ఇప్పుడు ప్రార్థన చేద్దాం. నీ సమస్య దేని నిమిత్తం నువ్వు ప్రార్థనకు వచ్చావు? ప్రార్థన చేయకూడదని వెళ్తావా? ప్రార్థన చేయకూడదని వెళ్తావా?